హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ చందు. సో కావేరి అంటే లైక్ ఒక అమ్మాయి పేరుతోనే సినిమాతో మన ముందుకు వస్తున్నారనమాట. ఒక రియల్ లైఫ్ అంటే లైక్ ఇప్పుడు బయట ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుందో అలాంటి టైప్ ఆఫ్ ఇన్సిడెంట్తో ఇంతకుముందు మనం సినిమాలు చూసినట్టయితే విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తర్వాత జస్టిస్ ఎలా జరిగిందనే దాని మీద చూసాము. బట్ ఈ మూవీ డిఫరెంట్గా వస్తున్నామని చెప్పేసి అన్నారు. అసలు ఎలా వస్తున్నారు, ఏంటి, ఆ కావేరి ఏం జరిగింది అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అంటే ఇప్పుడు టీం మన ముందు ఉన్నారు. సో హాయ్ ప్రొడ్యూసర్ గారు, హీరో అండ్ హీరోయిన్. సో రిషిత గారు అండ్ కావేరి, రిషిత యాజ్ కావేరి గారు కదా. సో ఇది మీ డెబ్యూ ఫిలిమా? చెప్పాలంటే డెబ్యూ ఫిల్మ్ లాగే అండి. ఒకటే రోజు 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఓ గ్రేట్, నైస్ నైస్ నైస్. అది అది ఏ మూవీ? అది నేను కీర్తన. అందులో కీర్తన మీరేనా? నైస్. ఇందులో కావేరి మీరే, అందులో కీర్తన మీరేనా? అంటే లైక్ ఓకే, డెబ్యూ స్టార్టింగ్లోనే ఒకేసారి 2 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ దట్ మూవీ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని రోల్ కూడా మీరే ప్లే చేస్తున్నారు. ఓ ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? అండ్ అలాంటి రోల్స్ చేసేటప్పుడు చాలా చాలా కష్టం అంటారు. లైక్ అండ్ దట్ ఒకేసారి 2 ఫిలిమ్స్ రిలీజ్ చేస్తున్నాం అని అంటే ఇట్స్ అ బిగ్ థింగ్, డెబ్యూగా స్టార్ట్ చేస్తూ కూడా. సో హౌ యూర్ ఫీలింగ్, ఎలా అనిపిస్తుంది? నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మేము ఇంత దూరం వచ్చి మేము ఇక్కడ సినిమా ఒక ప్రసాద్ ల్యాబ్లో కానీ మా టీజర్ కానీ మేము ఎక్కడో చిన్న ఊర్లో ఉండి ఇక్కడికి వచ్చి ఎంతమంది కృష్ణానగర్లో చాలామంది సినిమా అవకాశాల కోసం తిరిగిన చాలామంది చెప్తుంటారు, వింటూ ఉంటాం మనం న్యూస్లో. నిజంగా దేవుడు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇది నాకు ఇచ్చింది. నిజంగా అసలు చెప్పలేను, నా ఆనందాన్ని అయితే నేను చెప్పలేను. అది మా ఆనందానికి కారణం మా ప్రొడ్యూసర్ గారే నిజం చెప్పాలంటే. ఆయన ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చి ఇలా ప్రతి ఒక్క ఛానల్కి మూవీని ప్రమోట్ చేస్తూ మమ్మల్ని ప్రజలకి పరిచయం చేస్తూ న్యూ కమర్స్ అనమాట మేమంతా. నిజంగా చాలా అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. గ్రేట్ అండ్ ప్రొడ్యూసర్. ఆయన గురించి మనం చెప్పుకోవాలి. యాక్చువల్లీ ప్రతి మూవీలో ప్రొడ్యూసర్ గారు ప్రొడక్షన్ చూసుకోవడమే చాలా పెద్ద బాధ్యత యాక్చువల్లీ ప్రొడ్యూసర్కి. బట్ ఈ మూవీలో ఆయన యాక్షన్ సీక్వెన్స్ చేశారు, హీరోయిన్కి సపోర్టింగ్. అంటే ట్రైలర్ చూసినంత వరకు చాలా వరకు ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కూడా ఇచ్చారు. సో ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్. ప్రొడక్షన్ అనేది పెద్ద హెడేక్ థింగ్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. బికాస్ ప్రతిదీ చూసుకోవాలి మనం. అండ్ దట్టు మీరు యాక్షన్ పార్ట్ కూడా చేశారు. ఎలా అనిపిస్తుంది, ఎలా మేనేజ్ చేశారు ఆ రెండు? యాక్చువల్గా యాక్టింగ్ ఇప్పుడేం కొత్త ఏం కాదు. సో 2014లోనే మనోహర్ అనే ఒక మూవీ తీసాం. సో నేను, ఖయ్యూము అండ్ సంచిత పదుకొనే చేసాం. దాంట్లో వన్ ఆఫ్ ది హీరోగా చేశాను నేను. సో అగైన్ ఒక 9 years గ్యాప్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అగైన్ వీ స్టార్టెడ్. సో లాస్ట్ ఇయర్ అగైన్ 3 మూవీస్తో స్టార్ట్ చేసాం. ఎస్ 3 మూవీస్ స్టార్ట్ చేసాం. నా కావేరి రేపు ఎల్లుండి 30th హిట్ అవుతా ఉంది. చెన్నై బజార్ డబ్బింగ్ నడుస్తూ ఉంది. అనదర్ మూవీ ఎడిటింగ్ నిన్న అయిపోయింది, అది కూడా రేపు డబ్బింగ్ వెళ్తుంది. లేదు. అండ్ చెన్నై బజార్లో అయితే మెయిన్ లీడ్గా చేశాను యాజ్ ఏ హీరోగా. ఓకే. మాస్గా లోస్ట్లో కూడా తను హీరోయిన్గా చేసి నేను హీరోగా చేసినాను. ఈ మూవీలో వచ్చేసరికి ఈ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు. అంటే యాక్చువల్గా నా ఫ్రెండ్స్ ఎక్కువ మంది డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు రెగ్యులర్ కలవడం, మాట్లాడడం, వాళ్ళ యాటిట్యూడ్, బిహేవియర్, సో వాళ్ళ ఇంట్రాక్షన్ ఎక్కువ ఉండడం వల్ల అసలు నేను యాక్ట్ చేశానని చెప్పి నాకేమో అనిపించలేదు. చాలా న్యాచురల్గా క్వైట్ ఒక హోంవర్క్ ఏం లేదు. సో వాళ్ళతో మాట్లాడే విధానం, వాళ్ళ మేనరిజం, ఆ కాప్ ఎలా ఉంటారు, యాటిట్యూడ్ ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కూడా ఎలా మాట్లాడతారు ఏంటి అనేది క్వైట్ న్యాచురల్గా వచ్చేసింది. సో అది నిజమైన పోలీసు ఏమైనా యాక్ట్ చేశాడు అన్నట్టు అనిపిస్తుంది, అంతే తప్ప దాంట్లో ఇంకా మనం దానికి పెద్ద ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ చేసింది అయితే లేదు. సార్ నార్మల్గా మీ ఫ్రెండ్స్ డిఎస్పీలు పోలీసులు అన్నారు కదా, ఎప్పుడైనా అంటే లైక్ మీరు ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఇన్స్పెక్టర్ రోల్. సో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా అలా చూసి ఓకే ఇలా చేస్తారు అని ఏదైనా ఎక్స్పీరియన్స్ తీసుకొని ఈ మూవీలో ఎప్పుడైనా వాడుకున్నారా? లేదు. బట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు మేము ఈవినింగ్ పూట ఎప్పుడైనా కలవడం, మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఐ గో టు దేర్ ఆఫీసెస్, ఏదైనా వర్క్ పైన వెళ్తూ ఉంటాం. అది చిన్న అబ్జర్వేషన్ అంతే. సో సిఐ, ఎస్ఐ కానీ డిఎస్పీ కానీ ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ అనేది ఒక అబ్జర్వేషన్తో మనం చేసింది. పర్సనల్గా అయితే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ మనతో ఎక్కువగా మనం డిస్కస్ చేయడం కానీ, మనం వాళ్ళ లైఫ్ నుంచి అడగడం కానీ, ప్రొఫెషనల్ లైఫ్ అయితే ఇక్కడ లేదు. సో ఓన్లీ లైక్
అబ్జర్వేషన్ అంతే వాళ్ళు బట్ ఎలా బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారు పోలీస్ థింగ్ అండ్ ఆల్ బాగా అబ్జర్వ్ చేసి గన్ తెప్పడం కానీ షూట్ చేయడం కానీ. అండ్ మీ మీద సపరేట్గా సాంగ్ ఒకటి కూడా ఉంది Yeah, అవునండి. ద ర్యాప్ సాంగ్, అది కూడా ద ట్రూత్ మ్యానా, ట్రూత్ ఆఫ్ ద మ్యానా, ఈజ్ మ్యాన్ ఆఫ్ ద ట్రూత్. మ్యాన్ ఆఫ్ ది ట్రూత్. ఓకే, అంటే ఎప్పుడో బాలయ్య గారు ఐఎమ్ ద ట్రూత్ అనే డైలాగ్ తో చాలా ఐఎమ్ నాట్ ద ఫైర్ ఐఎమ్ ద ద ట్రూత్ అన్నారు, ఇప్పుడు ద మ్యాన్ ఆఫ్ ది ట్రూత్ అంటూ మీరు వస్తున్నారు. ఆ సాంగ్ కూడా చాలా యూట్యూబ్ లో బాగా మంచి రెస్పాన్స్ బాగా వస్తుంది. వచ్చింది. సో ఆ సాంగ్ లైక్ ఎలా అనిపిస్తుంది మీకు, మీ గురించి సపరేట్ గా ఒక సాంగ్ ప్లే అవ్వడం అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ కదా. సో యాక్చువల్లీ ఇట్స్ వాస్ క్వైట్ సర్ప్రైజింగ్, అసలు ఆ సాంగ్ ఉందన్న విషయం నాకు తెలియదు. ఓ సో డైరెక్టర్ క్వైట్ సర్ప్రైజ్ చేశారు దాన్ని. సో ఆ సాంగ్ యాక్చువల్గా మనకి మూవీ ఎండ్ టైటిల్లో వస్తుంది, బట్ చాలా వినాయకరావు సింగర్ చాలా బాగా పాడారు ఆయన అందులో. ఆయన అంతకుముందు కూడా చాలా మన నాగార్జున గారి సోగ్గాడి చిన్న టైటిల్ సాంగ్ కూడా పాడారు ఆయన. సో మంచి వాయిస్ ఇచ్చారు, మంచి స్పందన అందుకే వచ్చింది. రోజు చూస్తూ ఉంటే అది ఇంకా వ్యూస్ పోతూనే ఉన్నాయి. ఇందాక కూడా చెక్ చేస్తూ ఉంటే అది కీప్ ఆన్ గోయింగ్, ఎవ్రీడే వ్యూవర్షిప్ పెరుగుతూ ఉంది. సో వెరీ హ్యాపీ. సో మంచి సాంగ్ వచ్చింది దానికి. సో ఇట్ వాజ్ లైక్ వెరీ ఫన్ వర్కింగ్ యాక్చువల్లీ. అందులో ఒక కాపు విక్రమసింహ క్యారెక్టర్ పేరు కూడా. ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా సరే షూట్ టైంలో కానీ ఏదైనా సీక్వెన్స్లో కానీ? అంటే యాక్టింగ్కి వచ్చేసి మీరు ఆల్రెడీ 2014లో అన్నారు, తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా. సో యాక్షన్ కొంచెం మీరు చేసేటప్పుడు కానీ ఏమైనా ఇబ్బంది పడ్డారు? కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయండి. ఫైట్ షాట్ ఒక 3 days షూట్ చేసాం దానికి. ఆ ఫైట్ చేసినప్పుడు ఇక్కడ ఈ రైట్ ఎల్బో ఇక్కడ క్రాక్ అయింది, వెరీ ఫస్ట్ షాట్. సో దాన్ని కంపోజ్ చేసిన కూడా మా ఫ్రెండ్ సత్య మాస్టరు. ఆయన ఈ కరాటేలో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అతను. సో ఆయన కంపోజ్ చేశారు. చేసేటప్పుడు ఒక చిన్న క్రాక్ అయింది. మన బాధ ఏంటంటే మనమే ప్రొడ్యూసర్, దీనికి 3 రోజులు అన్ని లొకేషన్ సెట్ చేసాము, అందరూ అదర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఇంకా దెర్ ఆర్ సో మెనీ. ఆ ఫైట్ సీక్వెన్స్ అరౌండ్ ఒక 15-16 మంది ఉంటారు ఆ యొక్క సీన్. 3 days ఉన్నది, అందరికి ప్రిపేర్ అయ్యామని చెప్పి ఆ దెబ్బ తగిలిన వెంటనే నా ఫీలింగ్ ఏంటంటే అయ్యో అబ్బా ఇది ఉండేది. కెమెరా డైరెక్టర్ ఎప్పుడైతే కెమెరా ఆన్ చేస్తే యాక్షన్ అంటే అని ఇలా కొట్టేది, మళ్ళీ కట్ అన్న వెంటనే అమ్మా ఈ పెయిన్ నాకు అట్మోస్ట్ ఒక 2 months ట్రావెల్ అయింది. నెక్స్ట్ మూవీకి కూడా దానికోసం రెస్ట్ తీసుకొని చేయాల్సి వచ్చింది దానికి. ఓకే, ఈ మూవీ కోసం అయితే చాలానే చాలానే అంటే ప్రొడక్షన్లో డబ్బులు పెట్టడం వేరు, బట్ మీ సెల్ఫ్ మీరు ఆ మూవీలో పెట్టడం వేరు అనమాట. నా ఒక ఇన్సిడెంటే కాదండి, మా హీరో ఫైజల్ కూడా ఒక సాంగ్ షూట్ చేస్తూ ఉంటే నెల్లూరు బ్యారేజ్ పైన చేసాం. అది నైట్ మూడ్ షూట్ అది. ఓకే, సో హీరో బైక్ తోలుతూ వెళ్తూ ఉండాలి, వెనక డిఓపి ఫాలో అవుతూ ఉంటారు. ఆ బ్యారేజ్ పైన ఒక ఆటో అతను తను డ్రింక్ చేస్తున్నాడు యాక్చువల్. సో మన అసిస్టెంట్లు అందరూ ఉన్నారు, బట్ తను ఆటో కదా సైడ్లో వెళ్ళిపోతాడు, న్యాచురల్గా ఉంటుందిలే అని చెప్పేసి మేము అలో చేసాం ఆటోని, లెట్ ఇట్ బి పోనీ అని. ఆటో వచ్చేసి ఈ బైక్ ఒక మిర్రర్ తగిలి తను కింద పడిపోయాడు. అయ్యో, కింద పడిపోతే ఈ వెంట అన్కాన్షియస్, చెయ్యి కూడా మొత్తం ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ. ఓకే, ఈ సర్జరీ షూట్లో జరిగింది. యాక్చువల్లీ గాడ్ గ్రేస్ ఏంటంటే అది చిన్నగా తాకింది, అది ఆ పక్కన ఉండే బ్యారేజ్ 4 feet ఉంటుంది హైట్, కొంచెం గట్టిగా తాకుంటే తను బ్యారేజ్ కింద పడేవాడు. సో అన్కాన్షియస్ వెళ్ళిపోయాడు, పడిపోయాడు. అది లాస్ట్ షూట్ యాక్చువల్లీ, కంప్లీట్ మూవీకి అది లాస్ట్ షూట్ అది. ఇంకా మనం వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి సో వీ హ్యావ్ బీన్ టేకెన్ కేర్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరిగాయండి యాక్చువల్గా. ఈవెన్ హీరోయిన్ కూడా తన స్కూటీ పైన ఒకసారి పడింది. ఇట్స్ ఏ స్మాల్ ఇన్సిడెంట్. అందరం కష్టపడ్డాం, ఎక్కడ దాచిందేం లేదు, ఆయన చేతి మీద క్లియర్గా తెలుసు. ఆయన ఆపరేషన్ చేస్తున్నాడు, ఆమె కాలు ఇరిగింది, నాకు చెయ్యి ఇరిగింది, అందరం తరతర భజన పడి ఏదో చేసాం. మొత్తం స్టంట్ల మీద జరిగింది. మా కష్టాలు చాలా ఉన్నాయి. అంటే సినిమా చేసినప్పుడు కష్టపడ్డాం, సినిమా ప్రమోషన్లో కూడా కష్టపడ్డాం. మొన్న కూడా ఈవెంట్స్ ఈ కంప్లీట్గా ఒక దాదాపు 20 ఛానల్స్ అన్ని ఇంట్రడ్యూస్ ఇస్తూ ఉన్నాం. తర్వాత మెట్రోలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ పడ్డాయి, పోలీసులు రావడం అడ్డుకోవడం ప్రమోషన్లో మా వాళ్ళు. ఏం సార్ మూవీ స్టార్టింగ్ లో స్టంట్లు అంతే, సినిమా కష్టాలు. ఒక సినిమా తీయడానికి సో డబ్బులు ఒకటే ప్రాధాన్యత కాదు, దీంట్లో ఉన్నటువంటి ఆ టాలెంట్ మనం ఫిట్ అవ్వాలంటే మా కష్టాలన్నీ దీంట్లో పెట్టి మేము తీసాం. అంటే హీరో ఫైజల్ కానివ్వండి, యాక్టర్స్ చేసిన రిషిత, డైరెక్టర్ డిఓపి అందరూ కూడా ఏంటంటే మేము ప్రతి ఒక్కరు కూడా దానిపైన ప్రాణాలు పెట్టి తీసాం. ఈ సినిమా ఆపర్చునిటీ రావడమే చాలా రేర్. సో బికాజ్ తను డెబ్యూటెంట్, ఈ మూవీ ద్వారా ఇద్దరు డెబ్యూటెంట్గా వస్తున్నారు. సో ఆ సినిమా ఎంత కష్టపడి ఇష్టపడి చేశారు. ఆ రోల్ కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి, ఇంప్రూవైజ్ చేసుకోవడం. ఒకసారి మన సినిమా చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రతి ఆర్టిస్ట్
ఇప్పుడు మేము కూర్చున్న ఈ ముగ్గురమే కాదు, మాకన్నా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి దీంట్లో. ఒక 4-5 ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళ వల్ల తన కావేరి ఎలివేషన్ అనేది బయటపడద్దు. ఆ క్యారెక్టర్ తను మెయిన్ ఆరిజిన్ ఆఫ్ ద క్యారెక్టర్. మేమందరం కూడా సపోర్టింగ్ రోల్స్లో చేసాం. ఈ అదర్ ఏదైతే 4 ఉన్నారో మేము దాచిపెట్టాం వాళ్ళని. ఎందుకంటే సక్సెస్ మీట్లో చూపిద్దాం అని, ముందే చూపిస్తే ప్రాబ్లం అవుద్దని చెప్పి మేము దాన్ని, వాళ్ళు దే డిడ్ ఫెంటాస్టిక్ యాక్టింగ్ అండి. ఒక 30-40 సినిమాలు తీసినట్టు చేశారు అందరూ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. సో యాక్చువల్గా అంటే ఇప్పుడు నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా మూవీస్ వరకు లైక్ ఒక విక్టిమ్ ఉంటారు, వాళ్ళకి ఎలా జస్టిస్ జరిగింది అనేది సినిమా చూపిస్తారు మనకి. బట్ మీరు ఇందాక నేను మీ మాటల్లో విన్నది మన సినిమా అలా కాదు, ఇది కొంచెం డిఫరెంట్. అసలు ఎలా ఉండబోతుంది సార్ సినిమా? మూవీ ఈ బేసికల్గా ఈ మూవీ ఏంటంటే ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేటువంటి కంటెంట్తో ఇది తీసాం. అలా అని చెప్పి ఇదేం మెసేజ్ ఓరియంటెడ్గా అయితే కాదు. ఇప్పుడు రీసెంట్గా మనం కలకత్తాలో డాక్టర్ అభయాకి జరిగింది. ప్రీవియస్లీ మన తెలంగాణలో ప్రియాంక రెడ్డి వెటనరీ డాక్టర్ని ఇదే విధంగా మర్డర్ చేసి చంపేశారు. దెన్ ఆ 4 ఎన్కౌంటర్ చేశారు డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు. ఒక 10 days బ్యాక్ తెలంగాణ బస్సులో ఇక్కడ బస్సు డ్రైవర్ ఒక అమ్మాయికి నోట్లో గుడ్డ పెట్టి రేప్ చేయడం అనేది జరిగింది. ఒక 4-5 days బ్యాక్ ఏపీలో 14 years మైనర్ బాలిక పైన జరిగింది. అంటే ఈ అత్యాచారాలు అనేవి ఆగట్లేదు, కంటిన్యూ అవుతూ ఉంది. ఈ హీటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, అది కలకత్తాలో జరిగిన, తెలంగాణలో జరిగిన, ఢిల్లీలో జరిగిన, నిర్భయ కేసు ఢిల్లీలో జరిగినా కానీ ఎక్కడైనా కూడా కొంతకాలం మనం ప్రొటెస్టులు చేస్తూ ఉంటాం. లైక్ నిన్న తార్నాకలో చేశారు. ఇవాళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ప్రొడ్యూసర్లు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇవాళ సాయంత్రం. ఇది ఆ ప్రొటెస్ట్ కొంతవరకే ఉంటుంది, క్యాండిల్ పట్టుకుంటూ వెళ్ళిపోతారు, అంతా మర్చిపోతాం. సో ఇక్కడ యాక్చువల్గా ఆడవాళ్ళ పట్ల ఏ విధంగా సత్ప్రవర్తనంగా ఉండాలి, అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి అబ్బాయిలు కూడా. ఎగ్జాక్ట్లీ, అరే అమ్మాయితో ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళు ఈ సత్ప్రవర్తన అనేది రావాలన్నమాట, చేంజ్ రావాలి. సో ఎక్కడైనా మృగాలు అనేది ఉంటాయి, కామన్, అది చీడ పురుగులు అనేవి ప్రతి సమాజంలో ప్రతి దగ్గర ఉంటాయి. సో దానికి ఉమెన్ అనేది ఏ విధంగా ఎదుర్కోవాలి, అటువంటి సిచ్యువేషన్ ఒకవేళ ఫేస్ చేస్తే ఎలా తను కమప్ అవ్వాలి, ఎలా దాని నుంచి బయటపడాలి అనేదే కావేరి మూవీ అనమాట. సో ఎస్పెషల్లీ ఎవ్రీ ఉమెన్ చూడాలి, ఫాదర్ చూడాలి, బ్రదర్ చూడాలి, అందరూ చూడాల్సినటువంటి మూవీ. చాలా బాగుంటుందండి. మీకు స్టార్ట్ అవడం కథలో అన్ని క్యారెక్టర్స్ మీకు ఇంట్రడక్షన్ రావాలంటే కొంచెం స్లోగా అంత కథ స్టార్ట్ అవుతుంది. మంచిగా మీకు రొమాంటిక్ లవ్ స్టోరీ కనిపిస్తుంది. తర్వాత సడన్గా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది హీరోయిన్. తర్వాత తను ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ అయింది అనేది స్టోరీ. సో ఇది మీరు ఎల్లుండి 35 చూస్తే అందరికీ క్లారిటీగా వచ్చేస్తుంది. ఓకే, అండ్ సినాప్సిసే చెప్తున్నా, బియాండ్ పోవట్లేదు, సినాప్సిసే చెప్తున్నారు. సో అన్ని క్యారెక్టర్స్ రావడం, మీకు ఈ వీళ్ళిద్దరు లవ్ కెమిస్ట్రీ ఎలా ఉందనేది చూసుకోవడం, మంచి ముచ్చటైన జంట ఇద్దరు స్క్రీన్ పైన చూసినట్టయితే. తను ఒక సీక్వెన్సెస్ని ఫేస్ చేయడం, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు, తను ఎలా ఫేస్ చేసింది, నా పాత్ర ఏంటి దాంట్లో అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ఉంటుంది. అండ్ మెయిన్ మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఎల్లుండే కాబట్టి ఇంకా లాస్ట్ అరగంట సినిమాకి వెళ్ళి అటెండ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ గూస్ బంప్స్ అనేది మాత్రం వస్తాయి. వాళ్ళు ఒక పాయింట్ అయితే రిలీజ్ చేశారు మాకు లాస్ట్ అరగంట, ఒక మంచి సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పేసి. అంతే. సో దాని గురించి ప్రేక్షకులు ఇంకొక పాయింట్ చెప్పాలి, మనం ఎక్కడైనా ఎవరైనా అమ్మాయిని ర్యాగింగ్ చేస్తూ ఉంటే అలా ఉంటా ఉంటే కొంతమంది అమ్మాయిలు జోలికి పోరు. ఎందుకంటే అరే అమ్మో అది విజయ్ సాయంత్రం, దాని జోలికి వెళ్ళొద్దు అంటారు. అంటే తను స్ట్రాంగ్ ఉమెన్ అని దాని అర్థం. ఈ మూవీ తర్వాత ఏమనుకుంటారు అందరూ, అమ్మో కావేరి రే, అమ్మ ఈ అమ్మ కావేరి, ఎవరే కావేరి లాగా ఉంది, అమ్మ కావేరి జోలికి వద్దు నాయన అనేటట్టు ఉంటుంది ఈ మూవీలో. తన క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ మూవీ తర్వాత. సో ఇప్పుడు ప్రొటెస్ట్లు అందరూ చేస్తూనే ఉన్నారు, కానీ మా లాంటి మూవీ కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క ఉమెన్ అందరూ వెళ్ళి మూవీ కూడా చూసి ఈ మూవీని ఇంకో 10 మందికి చూపించి ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. మేమైతే మెసేజ్ ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే మేము 2 years బ్యాకే ఈ మూవీ స్టార్ట్ చేసాం. డైరెక్టర్ నాకు కథ అప్పటి నుంచి ఇలాంటి కేసులు వస్తున్నాయి, ఆగట్లేదు. సో హాయ్ బ్రో, లైక్ అంటే కొంచెం లేట్ అయింది మీ దగ్గరికి వచ్చేసరికి, బట్ లైక్ ఈ మూవీలో అంటే లైక్ ప్రతి డెబ్యూటెంట్ కానీ స్టార్టింగ్లో వచ్చేవారు కానీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బికాజ్ ఇఫ్ ఏదైనా తప్పుగా చేసుకున్నా కానీ నెక్స్ట్ ఫ్యూచర్కి చాలా ఇంపాక్ట్ పడుతుంది, బికాజ్ ఇట్స్ మన ఫస్ట్ మూవీ కాబట్టి. సో ఈ స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు బాగా నచ్చిన పాయింట్ ఏది, సో దట్ నేను ఈ స్క్రిప్టే నాకు పర్ఫెక్ట్ డెబ్యూకి నేను వెళ్ళిపోవచ్చు అని ఫిక్స్ అయిన పాయింట్ ఏంటి మూవీలో?
సో బేసికలీ నేను షార్ట్ ఫిల్మ్స్, ఈ వెబ్ సిరీస్ ఇవి చేసుకుంటూ వచ్చాను అనమాట ఇంతకుముందు. ఐఎమ్ ఫ్రమ్ కృష్ణానగర్ టైప్ ఆఫ్. మీ లైక్ ఈ జర్నీ ఎలా? అక్కడే కృష్ణానగర్ నుంచే స్టార్ట్ అయింది మా జర్నీ. అంటే చిన్న చిన్నగా ఏదో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఆడిషన్స్కి వెళ్తూ ఒక 40-50 ఆడిషన్స్ ఇచ్చి ఏదో ఒక చిన్న రోల్ దొరికితే చాలు అనుకున్న టైంలో మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదన్నా ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు జంప్ ఇన్ అనిపిస్తుంది అనమాట. ఒక్క కారణం అదైతే. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు డెబ్యూట్ అంటే ఒక రామ్ కామ్తో వెళ్ళిపోవచ్చు, సింపుల్ రామ్ కామ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవి తీసుకోవచ్చు అనమాట. బట్ నాకు డైరెక్టర్ పిలిచి నాకు చెప్పినప్పుడు కదా, నాకు ఇందులో నేను లీడ్ తను లీడ్ అని నాకేం అనిపించలేదు అనమాట. జస్ట్ నాకు కంటెంట్ మాట్లాడింది, ఎందుకు చెప్పకూడదు ఈ కథ అనిపించింది అనమాట. సో బేసికలీ అది మేము కలిసి అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు డైరెక్టర్, డిఓపి అందరం మేము ముగ్గురం ఒక థిక్ ఫ్రెండ్స్ అయిపోయాం ఇప్పుడు. సో అలాగా మేము ముగ్గురం కలిసి డిస్కస్ చేసుకొని ఈ కథని ఎందుకు చెప్పకూడదు అనిపించింది. ఈవెన్ తను లేడీ ఎసెంట్రిక్ మూవీ అయినా కానీ మీరు చూస్తే ఈ మూవీలో నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మేము ట్రైలర్లో ఎక్కువ రివీల్ చేయలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టోరీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది నాకు. అండ్ ఆ పాయింట్ అయితే నేను చెప్పగలుగుతాను. ప్రతి అంటే లైక్ ట్రైలర్లో చూసినప్పుడు ప్రతి షాట్ లో మీ దగ్గర అయితే రోజ్ ఫ్లవర్ ఏమైనా ఎమోషన్ పెట్టారా? ఉంటది, ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మచ్ స్పెషల్, చాలా చాలా స్పెషల్. కత్తి కూడా స్పెషల్ చేసేటప్పుడు ఫ్లవర్ ఉంది, ప్రపోజ్ చేసేటప్పుడు ఆబ్వియస్ గా ఉంటుంది, కానీ ఫైట్ చేసేటప్పుడు ఫ్లవర్, సాడ్ గా ఉన్నప్పుడు కూడా మీ దగ్గర ఒక ఫ్లవర్ ఉంది. అదంతా మా డైరెక్టర్ థాట్. కత్తి కూడా స్పెషల్. అది నేను మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మా డైరెక్టర్ అంటే ఒక ఏదైతే ఎగ్జిక్యూషన్ చేయాలనుకున్నాడో, ఐ మీన్ ఏదైతే చెప్పాడో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చూపించాడు అనమాట. ఇప్పుడు తను ఇట్లా నేను అడిగినప్పుడు నువ్వు డెబ్యూటెంట్ కదా, నీ క్యారెక్టర్ ఓకేనా అని నన్ను అడిగాడు కూడా. నేను యాజ్ ఏ యాక్టర్గా నేను ఎంతవరకు నాకు యాక్టింగ్ స్కోప్ ఉందో చూసుకుంటాను అనమాట నేను ఫస్ట్. ఇప్పుడు సో వై నాట్ కావేరి ఎలాంటి మూవీ కదా జనాలకి చెప్పాల్సిందే. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం ఏం చేయలేము, అంటే ఒక 4 రోజులు క్యాండిల్స్ పట్టుకొని తిరుగుతాము అంతే, అక్కడితో ఆగిపోద్ది. సో మేము అనుకుంటున్న కాన్సెప్ట్ ఒక అమ్మాయి ఎలా తిరిగి వాళ్ళందరినీ ఎదుర్కొంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూపిస్తున్నాం. అండ్ ఆల్సో మేము ఓన్లీ మెసేజ్ అయితే ఎక్కడ ఇవ్వట్లేదు, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ మెసేజ్ ఇవ్వట్లేదు. ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాం. ఒక ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది, అండ్ దాని చుట్టూ జరిగే తన చుట్టూ ఉండి మేముండి ఎలా దాన్ని తనకి హెల్ప్ చేస్తున్నాము, అండ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకున్నాడు అనమాట. ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నామో దాని ఎగ్జిక్యూషన్ ప్రాపర్ వేలో చేశాడనమాట. సో ఇంకా ఆ కాన్ఫిడెన్స్తో నాకు తను ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఐ హ్యావ్ టు డూ దిస్ అనుకున్నాను నేను యాక్చువల్లీ. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటాడు, అదే ఇలాంటి సినిమా నాకు ఆపర్చునిటీ రావడం అండ్ నన్ను చూడంగానే సార్ సెలెక్ట్ చేయడం, అది అయితే వన్ ఆఫ్ ది ఏమంటారు, ఇంకా చాలా మూవీస్ ఎడిటింగ్ డెస్క్ మీద కానీ అక్కడే ఉండిపోతాయి అనమాట. బట్ సార్ పూనుకొని ఇంత దూరం తీసుకొచ్చారు. సో ఐ థింక్ ఫస్ట్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి, ఈవెన్ డైరెక్టర్ తరఫున, డిఓపి తరఫున, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరి తరఫున, మా టీం అందరి తరఫున ఫస్ట్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన లేకపోతే మూవీ రాదు. ఇలాంటి కంటెంట్ జనాలు చూపించలేము. మేము చేసి కూడా ఐ మీన్ ఎడిటింగ్ డేస్ దాకా ఆగిపోయి ఉంటే ఏ ప్రయోజనం చెప్పండి. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ దీన్ని ఇంత దూరం తీసుకొచ్చి, అండ్ ఆయన ఒక మంచి రోల్ చేశాడు ఇందులో, అండ్ వన్ ఆఫ్ ద లీడ్ ఆయన కూడా. సో ఆయన ఆ రోల్ కూడా యాక్సెప్ట్ చేసి అండ్ ఒక బెస్ట్ వర్షన్ ఆఫ్ క్లైమాక్సెస్ మేము సెలెక్ట్ చేసి ఒక 4 to 5 వర్షన్స్ అనుకున్నాం. అండ్ ఆ 4 to 5 వర్షన్స్లో ఒక బెస్ట్ వర్షన్ ఆఫ్ క్లైమాక్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని చేసిన మూవీ అనమాట ఇది. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. మీ మూవీలో లవ్ స్టోరీ సక్సెసా ఫెయిల్యూర్? మార్నింగ్ షో ఫస్ట్ షో చూసేయండి, August 30 థియేటర్స్లో చూడాల్సింది. ఓకే, సో మీరు మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు, అది మీ చూస్తేనే తెలిసిపోతుంది. ఎక్కడైనా లైక్ లాస్ట్ క్లైమాక్స్లో ఈ ఇన్సిడెంట్ అయింది అని చెప్పి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అయ్యో లాస్ట్లో ఎందుకు ఇట్లా అయ్యింది అని చెప్పి. ఐ లవ్ మూవీస్, నాకు సినిమా అంటే ప్యాషన్. ఓకే, దానికోసం అంటే ఇది జరిగింది కదా, ఇది నేను మూవీలో నేను షూటింగ్లో జరిగింది కాబట్టి ఇలా అనిపిస్తుంది మీకు. వాట్ ఎవర్, నేను ఆటో అతను తాగొచ్చి చెప్పారు కదా, అది నేను బయట నార్మల్గా పోతున్నప్పుడు కూడా జరిగి ఉండొచ్చు కదా. సో నేను మూవీకి దీనికి లింక్ చేయను. మూవీ అని కాదు,
అంటే కంప్లీట్ మూవీ చాలా హ్యాపీగా జరిగిపోయింది, బట్ ఎందుకు లాస్ట్లో ఇలా అయిందని ఎప్పుడైనా డైరెక్టర్ గారు బాగా ఫీల్ అయ్యారు, రాజేష్ గారు. రిగ్రెట్ అయితే ఉంది. హీ లైక్ ఫెల్ట్ అలాట్ అనమాట. నేను అది తను కూడా యాక్సెప్ట్ చేశాడు. ఆ సీన్ చాలా బాగా వచ్చింది, ఆ ఎమోషన్ ఉంటుంది. పడిపోయాడు కదా, పెడదాం దీన్ని మూవీలో అని చెప్పి అన్నాం, రియల్గా పెడదాం దాన్ని ఫుటేజ్. ఆయన సెంటిమెంట్గా లేదు, అతను కూడా డెబ్యూటెంట్ ఫస్ట్ ఫిల్మ్ రాజేష్, నేను వద్దు సార్ అని చెప్పి అది కట్ చేసి తీసేసాను. సో లైక్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ అన్న, కృష్ణనగర్ జర్నీ అన్నారు. యూ ఆల్ నో దట్ అక్కడ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, చాలా టాలెంటెడ్ పీపుల్ ఇంకా కృష్ణనగర్ వీధుల్లోనే తిరుగుతూ ఉన్నారు ఫర్ అన్ ఆపర్చునిటీ. అండ్ మీ జర్నీ ఎన్ని ఇయర్స్ జర్నీ కృష్ణనగర్? 2017 నుంచి స్టార్ట్ అయింది. 2017 నుంచి ఇక్కడే ఉన్నాను. అండ్ నా షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ చేసి చాలా మందిని పిలిచి, అండ్ ఏది త్వరగా అంటే అంత ఈజీగా దొరకదన్నారు కదా, అదైతే నేను చూశాను లైఫ్లో. ఇప్పుడు ఒకడు యాక్టింగ్ చేసుకుంటూ ఆడిషన్ చేసుకుంటూ తిరుగుతుంటాడు అనమాట. ఆడికి ఏ ఆపర్చునిటీ వచ్చినా హ్యావ్ టు జంప్ ఇన్ అండ్ టేక్ దట్ ఆపర్చునిటీ. సో అందుకోసమనే నేను పర్టికులర్గా ఈ క్యారెక్టర్ కూడా ఈ క్యారెక్టర్ ఇది అది అని కూడా నేను క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే హ్యావ్ టు టేక్ దట్. నాకు ఇప్పుడు ఏది ఈజీగా దొరకదు. ఇప్పుడు ఇంత పెద్ద సినిమాలో నన్ను తీసుకుంటున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్. సో నాకు రిగ్రెట్స్ లేవు, నా క్యారెక్టర్ ఇంతవరకే ఉంటుందని కూడా లేదు. ఎందుకంటే త్రూ అవుట్ ఉంటాను మూవీ. అండ్ ఇది మాత్రం రివీల్ చేస్తున్నాను సార్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా క్యారెక్టర్ ఒక మెయిన్ హైలైట్ అవుతుంది. ఇది మాత్రం ఇది August 30 మీరు చూస్తారు. అండ్ మీకు కనిపిస్తుంది అక్కడ లవ్ స్టోరీ కనిపిస్తుంది, అండ్ బ్రేకప్ సాంగ్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ అండ్ నా క్యారెక్టర్ లేకపోతే కథ నడవదు. ఓకే, సో ఇది ఒక్కటి రివ్యూ చేస్తున్నాను సార్. ఓకే, సో లైక్ సార్ ఏంటి ఒక్కొక్కరికి ఒకటి పెట్టారు అనుకుంటా. ఏమో ఫ్లవర్ ఇచ్చారు, మీరు గన్ వాడుతున్నారు, ఆవిడకేమో కత్తి ఇచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా ప్రమోషన్స్ ఒక వారం నుంచి చేస్తూనే ఉన్నామండి మొత్తం అన్ని ఛానళ్ళు. ఇది లాస్ట్ ప్రమోషన్, ఇంకా రేపైతే ఏం యాక్టివిటీ ఉన్నాయి, సమ్ కాలేజ్ మీట్స్ అండ్ అదర్ కంపెనీ మీట్స్ ఉన్నాయి. ఓకే, సో మహా న్యూస్ ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇస్తాను దీని నుంచి. కత్తి, ఫ్లవర్, మాస్క్, గన్ను. మాస్క్ నేను ఎక్కడ మిస్ అయ్యాను? ట్రైలర్లో ఉంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాస్క్ ఉంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద స్టోరీ. ఓకే, ఈ 4 సెటరేట్ చేసి ఎవరైనా నాకు రేపు ఎల్లుండి సినిమా చూడకముందే ఎవరైనా నాకు కథ కానీ నాకు చెప్పగలిగితే మొత్తం స్టోరీ చెప్పగలుగుతాను. ఈ 4 నేను వాళ్ళకి హింట్ ఇస్తున్నాను, వాళ్ళకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇద్దాం, ఎస్పెషల్లీ ఫర్ మహా న్యూస్ వ్యూవర్స్. ఓకే, అండ్ ఓకే, మంచి కాంటెస్టే పెట్టారు. సో అర్జెంట్గా వెళ్ళి ట్రైలర్ చూసేది. ట్రైలర్ చూసిన తర్వాత ఆ మంకీ మాస్క్ ఏదో డిఫరెంట్గా ఉంది అంటున్నారు, దానిలోనే ఏదో ట్విస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫ్లవర్ ఉంది, గన్ కూడా ఉంది, కత్తి ఉంది, ఈ 4 మ్యాచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ చూసినప్పుడు కొంత సర్టన్ పీపుల్ని చూపించారు మాకు, వాళ్ళే విలన్సా లేదు అంటే ఈవిడికి హెల్ప్ చేసే వాళ్ళల్లో కూడా విలన్స్ ఉన్నారా? 35 సినిమాలు చూస్తే తెలుసు. నాకైతే మంకీ మ్యాన్లోనే కావేరే విలన్ అనుకోవచ్చుగా, నేను విలన్ అనుకోవచ్చుగా సినిమాకి. అదే ఇదే కావేరీ విలన్ ఎలా అవుతుంది సార్? తనే విక్టిమ్ కదా. అసలు నేను విలన్ అనుకోండి, అదేంటి సార్ విక్టిమ్ నేను అవ్వచ్చుగా, ఇతను వేయించవచ్చు విక్టిమ్. అది కాదు సార్, ట్రైలర్లో నేను చేసినంత వరకు మీరు ఆవిడకి హెల్ప్ చేస్తారు. మన దీపు పాడిన పాట అండి, గాయం చేశారు, మొత్తం బర్న్ అయిపోయి హార్ట్ బర్న్ అయిపోయి అంతా మంచి లిరికల్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇతను అయ్యుండొచ్చుగా విక్టిమ్, ఎంతసేపు అమ్మాయినా. ఏది తెలుసుకోవాలన్నా వీ నీడ్ టు వాచ్ ద మూవీ ఆన్ 30th August అనమాట. అండ్ ఇంకొకటి లైక్ ట్రైలర్ ఎండింగ్ ఆ టైంలో చూస్తే సార్ ఏం సార్ మరి అంత క్రూయల్గా పెట్టారు, ఆ కత్తితో కోసేయడం చాలా. అలా కాదండి, మీరు చెప్పండి. జనరల్గా ఇప్పుడు మనం ఇందాక ప్రొటెస్ట్లు అవి మనం మాట్లాడుతాం, ఒక అమ్మాయిని ఎవరైనా తాకితే వాళ్ళని అడిగి చేయడం కరెక్టా రాంగా మీరు చెప్పండి. ఆబ్వియస్లీ కరెక్ట్. సో మేము అడిగేది కూడా అదే, ఇప్పుడు ఒక స్ట్రాంగ్ చట్టాన్ని తేవాలి ఫస్ట్. అంటే అమ్మాయిల జోలిని అమ్మాయిలు తాకితే రేప్ చేయాలని ఆలోచన వచ్చినా, మర్డర్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ కానీ చట్టం తేగలిగితే మాత్రం ఎవరు దాని జోలికి వెళ్ళరు. ఇప్పుడు హెల్మెట్ వేసుకోకపోతే ఫైన్ కడుతున్నాం, రాంగ్ పార్కింగ్ అంటే ఫైన్ కడుతున్నాం, చిన్న ఏదన్నా న్యూసెన్స్ చేసినా ఫైన్లు వేస్తున్నాం, కేసులు కడుతున్నాం. మరి ఇన్ని చేసినప్పుడు అదొక ఉమెన్ లైఫ్. ఇప్పుడు ఉమెన్ లేకపోతే మీరు లేను, నేను లేను, తను అందరికి మదర్,
అందరికి ఒక మంచి సిస్టర్, వైఫ్. సో ఇటువంటి ఉమెన్ని అబ్యూజ్ చేసే ఆలోచన వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ చట్టం తేవాలి. అదే మీరు ఇలాంటివి కానీ అరబ్ కంట్రీస్లో కానీ చూసినట్టయితే దే విల్ హ్యాంగ్, లిటరల్లీ ఎస్, హ్యాంగ్ చేసి పడేస్తారు. ఇలాంటి కానీ చేస్తే కనీసం వాళ్ళ వైపు చూసినప్పుడు, కళ్ళెత్తి చూసినప్పుడు హ్యాంగ్ చేస్తారు. కొన్ని అరబ్ కంట్రీస్లో అయితే ఈవెన్ వీ షుడ్ నాట్ ఈవెన్ స్పిట్ ఆన్ ద రోడ్ ఆల్సో. ఇటువంటి స్ట్రాంగ్ చట్టాలు ఉంటాయి. సో ఉమెన్ అంటేనే మనం దేవతలాగా పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం జనరల్గా మన యొక్క హిందూ సాంప్రదాయంలో. సో అటువంటి ఉమెన్ని రెస్పెక్ట్ చేసుకునే బాధ్యత కూడా మన యొక్క రాజ్యాంగానికి ఉంది. ఎంతసేపు మనం ఉమెన్ని అంటే మేము మా కథలో చూపించింది అంటే ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి, ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి, ఏ విధంగా స్ట్రాంగ్ అవ్వాలనేది చూపించాం మేము. కానీ ఈ చట్టం అనేది వస్తే ఇటువంటి సిచ్యువేషన్స్ ఇంకా ఫర్దర్గా అయినా కూడా లేడీస్కి ఉండదు. దే వోంట్ ఫేస్ ఇట్. ఆడవాళ్ళు జోలికి వెళ్ళాలంటే వాళ్ళు భయపడాలి. సో మీ దగ్గరికి వస్తే లైక్ చాలా అంటే ఫస్ట్ ట్రైలర్ సగం వరకు చాలా కామ్గా పద్ధతిగా కష్టపడే అమ్మాయిగా అనిపించి సడన్గా ఒంటి నిండా రక్తం పూసుకొని కత్తి పట్టుకొని ఎలా అనిపించింది ఆ 2 కైండ్ ఆఫ్ షేడ్స్ చేయడం ఒకే సినిమా? అంటే ఒకటేమో ప్యూర్లీ కామ్ కూల్ కంపోజ్డ్గా, ఇంకొక సైడ్ వచ్చేసి ఫుల్లీ టెర్రర్గా అవతలని టెర్రర్ చేసే క్యారెక్టర్ చేశారు. ఎలా అనిపించింది ఒకే దాంట్లో 2 షేడ్స్? అంటే ఓకే, మంచిగానే అనిపించింది. కాకుంటే ఇప్పుడు మనము దేవతల్లోనే చూస్తాం, మనకి గుడికి వెళ్ళి మనము అన్నీ అడిగినప్పుడు దేవత కూల్గానే మనకి ఏం కావాలో అవి ఇస్తుంది. అలానే వన్ ఆఫ్ ద ఎవరైనా ఒక బ్యాడ్ అమ్మాయిల్ని ఇలా చేసినప్పుడు దేవత ఎలా ఫైర్ అవుతుంది, అమ్మోరుగా మారిపోయి ఎలా శిక్షిస్తుంది, అలా అంత స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి అమ్మాయి కూడా. నేను చెప్పేదైతే సీన్స్ చేసేటప్పుడు ఇబ్బందికరంగా ఉన్నా కూడా నేను బయటకి మెసేజ్ మనం ప్రతి ఒక్క అమ్మాయి స్ట్రాంగ్గా ఉండాలి అని నేను చెప్తున్నాను. ఇంకోటి కూడా అంటే ఇప్పుడు అమ్మాయి ఎంత ఫేస్ చేస్తుందో ఒక తల్లిగా కూడా ఇంట్లో ఒక పాత్ర అనేది పోషిస్తుంది. ప్రతి ఒక్క మదర్కి చెప్తున్నాను, ఎంత కష్టపడి ఒక ఫాదర్ బయట నుంచి కష్టపడి ఇంట్లో, కానీ పిల్లల్ని చూసుకునేది మాత్రం మదరే. ప్రతి ఒక్క అమ్మాయికి నేను చెప్పేది, తల్లికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ పిల్లలకి మంచి చెడు అనేది నేర్పించాలి. మన సమాజంలో పిల్లలు ఎలా ప్రవర్తించాలి, ఆడపిల్లల పట్ల కానీ తల్లి పట్ల అక్క పట్ల ఎలా ప్రవర్తిస్తామో ప్రతి ఒక్క మదర్ కూడా పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి మదరే కేర్ తీసుకుంటుంది. అలాంటి చిన్నప్పటి నుంచే వాళ్ళకి బయట సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ప్రవర్తించాలనేది నేర్పించాలి. ప్రతి ఒక్క తల్లిని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, లైక్ మీరు మూవీలో యు ఆర్ ద మెయిన్ కాబట్టి అండ్ మీరే చెప్తున్నారు లైక్ ఉమెన్ ఎలా స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి. బట్ బయట సిచ్యువేషన్ మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలకు కానీ లేకపోతే బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ పైన కానీ మీ కమెంట్ ఏంటి? ప్లస్ అమ్మాయిలకి ఏ సజెషన్ ఇస్తారు? ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి స్ట్రాంగ్గా ఉండాలి. మనము ఒక మదర్ ఒక బేబీకి జన్మనిచ్చేటప్పుడు ఈ రెట్లు పెయిన్ అనేది భరిస్తుంది. అది అబ్బాయి కూడా భరించలేడు. నిజం చెప్పాలంటే అంత పెయిన్ అనేది బాయ్స్లో ఉండదు. అంత పెయిన్ భరించే శక్తి ఉన్న ఆడపిల్ల ఖచ్చితంగా తెరవబడి తనని తను కాపాడుకోవాలి. ప్రతి ఒక్క ఆడపిల్ల అంత ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా మన మూవీ గురించి ఏం చెప్తారు మీ మాటల్లో? మూవీ గురించి ప్రతి ఒక్కరు అండి, అంటే ప్రతి ఒక్కరు కష్టపడే మూవీ చేస్తారు, ప్రతి ఒక్కరు కష్టపడే పైకి వస్తారు. ఎవరు ఏది ఊరికే రాదు, మనం కష్టపడితేనే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి ముందుగా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కళ 70mm స్క్రీన్ మీద చూసుకోవడం అనేది మాకు సార్ ద్వారా వచ్చింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మమ్మల్ని సపోర్ట్ చేస్తే రేపు మేము ఇంకా ఎంటర్టైన్మెంట్ జనాలకి ఇవ్వగలమని మేము చెప్తున్నాను. ఓకే, బట్ నేను కూడా ఒకటి చెప్తాను, లైక్ ప్రతి దాంట్లో హీరో హీరోయిన్ ఆబ్వియస్గా ఎనర్జెటిక్గా కనిపిస్తూ ఉంటారు. బట్ మీ దాంట్లో మీ ప్రొడ్యూసర్ మీకు యాడ్ ఆన్ అని చెప్పుకోవాలి. బికాస్ ఆయన కూడా నాకు తెలిసినంత వరకు షూట్ చాలా ఫనీగా జరిగిపోయి ఉంటుంది. సో ఆయన కూడా పార్టిసిపేట్ చేసి చాలా హ్యాపీగా తీసేసినట్టు వచ్చినంత దూరం కామెడీ ఉంటుంది. మేము కార్లో వస్తున్నా. ఎంత కూల్ ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు మీరు సార్ ఒక సీన్ ఉంది, ఈ సీన్లో మీరు ఎగరాలంటే ఫస్ట్ నేనే సార్
అటు పక్క ప్రొడక్షన్ చూసుకుంటూ ఇటు పక్క యాక్టింగ్ చూసుకోవాలంటే నార్మల్ హ్యూజ్ టీమ్ అండి. అంటే ప్రొడక్షన్ విషయానికి వస్తే, సో ఐ హ్యావ్ మై మేనేజర్ అనిల్ అని చెప్పి ఎస్పెషల్ దాని గురించి చెప్పాలి. అండ్ మై వైఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మొత్తం హ్యాండిల్ చేస్తారు. సో వాళ్ళిద్దరు చేసేటప్పుడు నేను నా క్యారెక్టర్ నాది యొక్క షూట్ ఉందనుకుంటే ఆన్ దట్ డే ఐ విల్ బి ఓన్లీ యాన్ యాక్టర్, ఐఎమ్ నాట్ ప్రొడ్యూసర్. సో నాది యాక్టింగ్ లేదు ఆ రోజు అనుకుంటేనే నేను ఐఎమ్ ప్రొడ్యూసర్ అంటే. సో ఒకవేళ నేను యాక్టర్ అయ్యి ఉంటే అది మేనేజర్ కానీ లేకపోతే మా వైఫ్ కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా తను హ్యాండిల్ చేస్తారు. చాలా ప్లాన్డ్గా చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలనుకుంటున్నాను ఇది. చెప్పండి. నేను ఆయన పిచ్చ ఫ్యాన్ అనమాట. ఫస్ట్ ఆయనకి ఫ్యాన్, ఆయన ఫ్యామిలీకి కూడా ఫ్యాన్. ఆయన సినిమాలు చూసే పెరిగాము. యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్న సమస్యల పట్ల ఆయన చాలా అంటే చాలా చూసుకుంటున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు అరబ్ కంట్రీస్లో ఎలా అమ్మాయిల్ని అలా చేసినప్పుడు వాళ్ళు ఎంత కఠినంగా శిక్షిస్తున్నారో అలాంటి చట్టాలను తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. లైక్ ఆయన చూస్తే మాత్రం హీల్ టేక్ ఆన్ పక్క. ఆయన ఏదైనా ఒకసారి డిసైడ్ అయ్యారంటే పక్కా చేసేస్తారు, ఖచ్చితంగా చేసేస్తారు. ఆయన డిసైడ్ అయ్యారంటే ఇంకా ఎవ్వరు ఎంత పెద్ద ఇంకా ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కూడా ఆయన ఆగరు. అది సో మీరు ఎంత పెద్ద ఫ్యాన్ నాకు మీ మాటల్లోనే అర్థమవుతుంది. సో గ్రేట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి ఇంకొక విషయం చెప్పాలండి. వైల్ బి డూయింగ్ ది ప్రమోషన్స్ అండర్ లైక్ థియేటర్స్లో స్టాండీస్ కానివ్వండి, వాల్స్ పైన వాల్ పోస్టర్స్, ఇంకా ఇంటర్వ్యూలు ఇవన్నీ యాక్టివిటీ చేస్తూ ఉన్నప్పుడు తన డెబ్యూటెంట్ ఫిల్మ్ కాబట్టి తన వాల్ పోస్టర్ రీసెంట్గా చిరంజీవి గారిది ఇంద్ర సినిమా రిలీజ్ పోస్టర్స్ పడ్డాయి. ఆ పోస్టర్ పక్కన ఈ మనోడు పోస్టర్ పడిన వెంటనే ఈ లైక్ తన ఫీలింగ్ ఎగ్జైట్మెంటే చెప్పలేను అసలు. ఇంకా నేను మాటల్లో నేను పెద్ద మెగాస్టార్ పవర్ ఫ్యాన్ అనమాట. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మూవీ బఫ్ నేను. ఇప్పుడు వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాను. ఒక పక్క ఇంద్ర సినిమా రిలీజ్ అవుతుంది, వాళ్ళ పక్కన నా పోస్టర్ అసలు ఆయన వెనక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం నేను సైరా నరసింహారెడ్డి ఆడిషన్కి వెళ్ళాను. ఆయన వెనక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక రోల్ ఉంటే చాలు అనుకునేవాడిని అనమాట. సో బేసికల్లీ అప్పుడు నేను వేరే ఫిల్మ్ చేస్తున్నప్పుడు అది గెడ్డం లేదు అది నేను పంపించేశారు. బట్ అనుకునేవాడిని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. బట్ ఎప్పుడైతే ఆ పోస్టర్ చూశానో నాకు కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసాయి. మనం ఇంతకంటే ఇంకేం అచీవ్ చేయగలుగుతాం అనిపించేసింది నాకు అక్కడికే. బట్ ఆయన అయితే చాలా ఇన్స్పైరింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటి అంత పెద్ద ఫ్యాన్ నేను. ఆయన పక్కన నా పోస్టర్ అసలు నా పోస్టర్ ఎందుకు పడిద్దా అనుకున్నాను నేను. బేసికలీ ఆ స్థాయి మీకే కాదు బాబు, మాకు కూడా. ఇద్దరు డిబేట్ అయిపోయేలా ఉంది. సో అండ్ సో లైక్ August 13 మన మూవీ రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క ఆడియన్స్ వెళ్ళి సినిమా చూడాలి అండ్ ఉమెన్ స్ట్రాంగ్గా నిలబడాలనే మీ మంచి థాట్కి హ్యాట్స్ ఆఫ్. సో August 13 మూవీ రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ నియర్ బై థియేటర్స్. అండ్ మంచి స్టోరీ ఉన్న మంచి పాయింట్ ఉన్న సినిమా. సో అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. దిస్ ఈజ్ యాంకర్ చందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మీ మాటల్లో ఒక్కసారి మూవీ గురించి చెప్పండి. సో మూవీ ఎల్లుండి August 30 రోజు రిలీజ్ అవుతా ఉంది. అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకోండి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ ఉంది, బుక్ మై షోలో కానివ్వండి, అదర్ ప్లాట్ఫామ్స్లో అన్నింటిలో కూడా. సో అందరూ కూడా థియేటర్కి వెళ్ళి దయచేసి మూవీ చూడండి అండ్ కిల్ పైరసీ. సో కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. మీరు ఇలా సపోర్ట్ చేసి ఇలాంటి సినిమాలు మరిన్ని ఇంకెన్నెన్నో తీసి మీ ముందు తీసుకుని వస్తాం. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి మాకు. సో ఎల్లుండి 30వ తేదీ దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ఆ రోజు చాలా సినిమాలు ఉన్నాయి. దాని ముందు రోజు కూడా ఒక పెద్ద సినిమా ఉంది నాని గారిది 29. ఆ రోజు ఇంకో చిన్న సినిమా ఉంది. తర్వాత 30వ తేదీ 8 సినిమాలు వస్తూ ఉన్నాయి. ఆ 8 సినిమాలో మాది ఒక సినిమా. సో ప్లీజ్ 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 అన్ని సినిమాలు సపోర్ట్ చేయండి, మా సినిమా కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.